గుండెమెడలో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో బీటెక్ చదువుతున్న ఎస్ మానస అనే విద్యార్థినికి టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ ల్యాప్టాప్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి, టీడీపీ నాయకులు చిగురుపాటి సుబ్బారావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఒక కుటుంబంలో, ప్రతి పేదవాడి కుటుంబంలో కూడా ధనిక కుటుంబంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి మన గౌరవ విద్యాశాఖ మంత్రి, మన శాసనసభ్యులు లోకేష్ గారు ఈ రోజున ఎన్నో పేద విద్యార్థులకు సహాయం చేసే విధంగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన చేసే అన్ని కూడా కార్యక్రమాలు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక తిరుగులేని మార్పును తీసుకొచ్చి ఇవాళ కార్పొరేట్ సంస్థలకు, విద్యా సంస్థలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలను కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో ఈ విధంగా అనేక చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నో అడ్మిషన్ బోర్డులు ఇవాళ ఉన్నాయంటే అందుకు కారణం మన గౌరవనీయులు లోకేష్ గారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున గత ఎన్నికల సమయంలో ఈ సిద్ధల మానస వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మా నాన్న కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని అదే ఒడిదుడుకుల్లో కూడా అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే ఎప్పటికైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ గారు ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా ముందుకు పేదలకు సాయం చేసుకుంటూ ఆ రోజున ఎన్నికల సమయంలో వాళ్ళు మా పాప బీటెక్ చదువుతుంది, ఆ సమయానికి మాకు ఒక ల్యాప్టాప్ అవసరమైందని చెప్పడం జరిగింది. ఈ రోజున నారా లోకేష్ గారు ఏ విధంగా చేస్తున్నారో ఆయన ఆదర్శంగా తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆ రోజున తెలుగుదేశం పార్టీకి అందుబాటులో ఉండి వాళ్ళు తగిన సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈ రోజున వాళ్ళ పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందో దానికి కట్టుబడి ఈ రోజున 55 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ని ఆ పాపకి అందించడం. భవిష్యత్తులో మంచి తను చదువుకోవాలని ఉన్నత చదువును అభ్యసించి మంచి ఉద్యోగాన్ని మన లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఆయన ఇక్కడే ఉన్నారు. కాబట్టి మనకి ఉన్నత విద్య ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా ఇవాళ ప్రోత్సహించడం జరుగుతుంది. గుండెమెడ గ్రామంలో పేద విద్యార్థులకు తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు లోకేష్ గారి ఆదేశాల మేరకు అందరికీ విద్య అనేటువంటిది మన లోకేష్ గారి ధ్యేయం. కాబట్టి తల్లి పిల్లకి వందనానికి కూడా అయినటువంటి ఎవరికి బీరిపోకుండా ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజున బడి పిల్లలంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఈ గ్రామంలో అనేక మందికి మన మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారు సహాయపడుతూ ఎంతోమందికి 10,000 రూపాయలు ఇస్తూ ఈనాడు ఈ సిద్ధుల మానస అనే అమ్మాయి మన ఇంజనీరింగ్ బీటెక్ చదువుతుంది. ఈ అమ్మాయి కోసం 75,000 రూపాయలు చేసేటువంటి ల్యాప్టాప్ని ఆ అమ్మాయికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. కొమ్మారెడ్డి కిరణ్ గారు మరియు తాడేపల్లి మాజీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారు ఈరోజు గుండెమెడ గ్రామంలో వివిధ రకాలుగా రకరకాలుగా కూడా వివిధ ఆలోచనలతో ఆయన ఎన్నో అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి పిల్లలందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. అదే ఆలోచనతో దృష్టితో ఈనాడు సిద్ధుల మానసేటువంటి విద్యార్థికి లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీలో విద్య అభ్యసిస్తూ ఉంది. ఆమెకి ఈరోజు సుమారుగా 75,000 రూపాయలు అటువంటి ల్యాప్టాప్ని ఇచ్చేసి ఆయనకు మంచి మనసును మనం అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి ఆలోచనలు కలిగి ముందుకు వెళుతున్నటువంటి గౌరవనీయులు కొమ్మారెడ్డి కిరణ్ గారికి మనం ఎంతో కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. అదే నా స్టడీకి ఎంతో ఉపయోగమైన ల్యాప్టాప్ మా పేరెంట్స్ ఇవ్వలేకపోయారు. కిరణ్ అన్నగారు నాకు ఇచ్చారు. కిరణ్ అన్నగారు, లోకేష్ గారు, ఈ ప్రభుత్వం వల్ల నాకు ఈ ల్యాప్టాప్ వచ్చింది. ఇలాగే ఎంతోమందికి వస్తుందని అనుకుంటున్నాను.